అర్థమెటిక్ అండ్ అప్టిట్యూడ్లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ టైమ్ అండ్ వర్క్, అంటే కాలం పని అనమాట. సో కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టాపిక్ అనమాట. ఈ టాపిక్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కువ టైం టేకన్ అని చెప్పేసి చాలామంది ఇది విడిచిపెట్టున్నారు, కానీ ఫార్మల్ మెథడ్స్లో చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ ఈ షార్ట్కట్ మెథడ్స్లో చేస్తే ఆ టైం అనేది తగ్గించవచ్చు అన్నమాట. ఈ టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్లో మేజర్గా వినబడే పదాలు ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు ఉంటారు, వాళ్ళు విడివిడిగా ఏ ఇన్ని రోజుల్లో చేయగలరు, బి ఇన్ని రోజుల్లో చేయగలరు. సో ఇద్దరు కలిపి ఇన్ని రోజుల్లో చేయగలరు, లేదంటే ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు, లేదంటే ఇద్దరు కలిపి ఇన్ని రోజుల్లో చేస్తారు. ఏ ఎన్ని రోజుల్లో చేయగలరు, బి ఎన్ని రోజుల్లో చేయగలరు. ఇలాంటి పదాలు ఎక్కువ మనకు వినిపిస్తుంటాయి అన్నమాట. పని అనేది వినిపిస్తుంటుంది, సామర్థ్యం అనే పదాలు వినిపిస్తుంటాయి. సో శాలరీస్ అనే పదం వినిపిస్తుంటుంది, వేజెస్ అనే పదం వినిపిస్తుంటుంది ఎక్కువ. సో జాయిన్ అవ్వడం, వెళ్ళిపోవడం, ఇలాంటి పదాలు చాలా వినిపిస్తుంటాయి అన్నమాట. సో మేజర్ కింద వచ్చే మోడల్సే అవి. ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ముగ్గురు వ్యక్తులు ఉంటారు, నలుగురు వ్యక్తులు, ఎంతమంది ఉన్నా సరే మనం చేసేది మాత్రం ఒకే విధంగా చేస్తాం అన్నమాట. ఇక్కడ మేజర్గా ఒక వ్యక్తి 20 రోజుల్లో ఒక పని చేస్తాడు అంటే, ఒక వ్యక్తి 20 రోజుల్లో ఒక పని చేయగలడు అంటే ఒక రోజులో ఆ వ్యక్తి 1/20 వంతు పని చేస్తాడని అర్థం. ఇది బేసిక్. ఈ టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్కి ఇది హార్ట్ లాంటిది అన్నమాట. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక వ్యక్తి 20 రోజుల్లో పనిని పూర్తి చేయగలిగితే అతను ఒక రోజులో 1/20 వంతు పని చేస్తాడనమాట. 1/20 వంతు అంటే అర్థం ఏంటి? 20 వంతుల్లో ఒక వంతు పని చేస్తాడు ఒక రోజుకి. మిగతా పనుల్లో 19 రోజుల్లో చేస్తాడు. అలాగే ఇద్దరిచ్చినా ముగ్గురిచ్చినా సేమ్. ఎందుకంటే వ్యక్తులకి సామర్థ్యాలు వేరువేరుగా ఉంటాయి. ఒక వ్యక్తి తొందరగా చేయగలడు, ఒక వ్యక్తి చాలా లేట్గా చేస్తాడు. ఒక వ్యక్తి చాలా ఎఫిషియెంట్గా చేయగలడు, ఒక వ్యక్తి ఎఫిషియెంట్గా చేయలేడు. ఎఫిషియెంట్గా చేస్తే ఏంటంటే రోజులు తగ్గుతాయి అన్నమాట. ఎఫిషియన్సీ లేకపోతే రోజులు అనేవి పెరుగుతాయి అన్నమాట. కొంతమంది బలంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి సామర్థ్యం ఎక్కువ ఉంటారు. సామర్థ్యం ఎక్కువ ఉంటే పని రోజులు తగ్గుతాయి, సామర్థ్యం తక్కువ ఉంటే పని రోజులు పెరుగుతాయి. సో ఇవే మోడల్స్ అందులో వస్తుంటాయి అన్నమాట. రెగ్యులర్గా వచ్చే మోడల్స్ ఏ ఇన్ని రోజుల్లో చేస్తాడు, బి ఇన్ని రోజుల్లో చేస్తాడు, ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు, లేదంటే ఏబి కలిపి ఇన్ని రోజుల్లో చేస్తాడు, ఏ ఇన్ని రోజులు చేస్తే బి ఇన్ని రోజుల్లో చేస్తాడు. ముగ్గురు వ్యక్తులు తీస్తాడు, ముగ్గురు వ్యక్తులు కలిపి చేసే పని ఇస్తాడు. ఇద్దరు ఇచ్చి ఒకటి కనుక్కోమంటాడు. లేదంటే ముగ్గురు కలిపి పని ఇంత ఒప్పుకున్నారు ఇన్ని రూపాయలకి, సో ఏ షేర్ అంతా, బి షేర్ అంతా, సి షేర్ అంతా అడుగుతుంటాడు లేటెస్ట్ మోడల్స్లో. ఇందులోకే వస్తాయి ట్యాంక్స్ అండ్ సిస్టమ్స్, పైపులు, కుళాయిలు. ఈ పైపులు కుళాయిలు కూడా సేమ్ అనమాట, యాజ్ ఇట్ ఈస్ టాపిక్. కాబట్టి ఇక్కడ వ్యక్తులు ఉంటారు, అక్కడ పంప్స్ ఉంటాయి, పంపులు ట్యాంకర్లు నింపుతుంటాయి అన్నమాట, లేదంటే ట్యాంకర్లను ఖాళీ చేస్తుంటాయి. సేమ్ రెండు కాన్సెప్ట్లు కూడా సేమ్. అవి మనం ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసినప్పుడు వాటిని కూడా కవర్ చేస్తూ పోదాం. అయితే ఇంకా ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, జనరల్గా మన ఫార్మల్ మెథడ్స్లో ఏ 20 రోజుల్లో చేస్తే, బి 30 రోజుల్లో చేస్తే, ఏబిని కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారన్నప్పుడు మనం ఫార్ములాలు యూజ్ చేసేవాళ్ళం. A/B/A+B. ఇది ఇద్దరు వ్యక్తులకు పర్వాలేదు, సింపుల్గా ఉంటుంది. అదే ముగ్గురు వ్యక్తులు తీసుకున్నప్పుడు చాలా పెద్ద ఫార్ములా వచ్చేస్తాయి అన్నమాట. AB+BC+CA ఇలా పెద్ద ఫార్ములాస్ వచ్చేస్తాయి అన్నమాట, గుర్తుపెట్టుకోలేము. లేదు క్యాలిక్యులేషన్ పార్ట్స్ చేయాలి అనుకుంటే 1/20 + 1/30 చేయాలి. ఇలా చేసి దీని రెండింటికి కసాకు తీసుకొని మళ్ళీ వేసుకుంటే లాస్ట్లో రివర్స్ చేస్తే ఆ వాల్యూ వస్తుంది అన్నమాట. జనరల్గా ఫార్మల్ మెథడ్స్లో ఎలా చేసేవారంటే, ఒకసారి పూర్తిగా చేద్దాం. ఏ 20 రోజులు చేస్తాడు కాబట్టి ఒక రోజులో చేసే పని 1/20. బి 30 రోజుల్లో చేస్తాడు కాబట్టి ఒక రోజులో చేసే పని 1/30. సో ఈ రెండు కసాకు తీసుకుంటే 60, 23, 32 అంటే 5/60 అంటే 1/12. సో ఈ 12ని రివర్స్ చేస్తే
12 days అని మనకు ఆన్సర్ వచ్చేదన్నమాట ఫార్మల్ మెథడ్స్. సో ఇప్పుడు మనం చెప్పుకోయే మెథడ్స్లో టైం అనేది దాన్ని తగ్గించడానికి ఒక మెథడ్ చెప్పుకున్నాం. ఆ మెథడ్ అనేది త్రూఅవుట్ ద టాపిక్, ఎంటైర్ టాపిక్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా సరే ఆ మెథడ్ చుట్టూనే తిరుగుతాయి అన్నమాట. సో ఆ ఒక్క మెథడ్గా మనం నేర్చుకోగలిగితే లెక్క అనేది చాలా సింపుల్గా చేయొచ్చు. సో ఆ మెథడ్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఆ మెథడ్ ఏంటంటే, సో ఏ అనేవాడు 20 రోజుల్లో చేస్తాడు, బి అనేవాడు 30 రోజుల్లో చేస్తాడు. అయితే ఇక్కడ మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే, మొత్తం పనిని ఇద్దరికి సమానంగా వచ్చినట్టు, అంటే ఇద్దరికి వీలైనట్టు పనిని విభజించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పనిని విభజిస్తే వీటిది 20 వంతుల పని, వీటిది 30 వంతుల పని. ఈ రెండింటికి కంబైన్డ్గా ఒక నెంబర్ మనం తీసుకోగలిగితే అది ఇద్దరికి కామన్ పని అవుతుంది అన్నమాట. దాన్ని బట్టి మనం సామర్థ్యాన్ని డిస్కస్ చేయొచ్చు. కామన్ పని ఒకటి ఉన్నప్పుడు ఒక వ్యక్తి ముందు చేయొచ్చు, ఒక వ్యక్తి తర్వాత చేయొచ్చు, కానీ కామన్ పని అనేది మాత్రం ఒకటి ఉంటుంది. సో సామర్థ్యం అనేది మారుతుంటుంది అన్నమాట. సో వీళ్ళిద్దరికీ కామన్ నెంబరు అదే ఎల్సిఎం అన్నమాట. ఎల్సిఎం అంటే అంతే కదా, కసాగంటే కనిష్ట సామాన్య గుణిజం. ఆ రెండింటితోనూ భాగింపబడాలి మరియు అది చిన్నదై ఉండాలి. అలాంటిదాన్ని మనం కసాగ అంటాం, ఎల్సిఎం అంటాం, లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. సో అలాంటి నెంబర్, ఆ నెంబరే ఇద్దరికి ఉమ్మడి పని అవుతుంది అన్నమాట. సో ఆ ఉమ్మడి పని ఎల్సిఎం ఎలా కడతారంటే, మళ్ళీ 20 చేసుకుని 30 చేసుకుని ఇలా కట్టొద్దు. ఎల్సిఎం ఎలా తీస్తారంటే, ఇచ్చిన నెంబర్లో పెద్ద నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ఇందులో పోతుందో లేదో చూస్తాం. 20 30లో పోదు, 21 20 20 40. సో పెద్ద నెంబర్ని డబల్ చేస్తాం, 30 60. సో 50లో పోతుందో లేదో చూస్తాం. అప్పుడు పోకపోతే 30 మూలేయడమే. సో 60లో పోతుంది కాబట్టి ఈ రెండింటికి టోటల్ వర్క్ అనేది 60. సో ఈ 60 అనేది దేని సూచిస్తుందంటే, మొత్తం పని 60 వంతులు అనమాట. పార్ట్స్, ఇంగ్లీష్ కూడా పార్ట్స్. టోటల్ వర్క్ అనేది 60 పార్ట్లుగా మనం డివైడ్ చేసాం. ఇప్పుడు ఏ ఎలా చేస్తాడు, బి ఎలా చేస్తాడు అనేది వాళ్ళ సామర్థ్యాల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏ 20 రోజుల్లో చేస్తాడు కాబట్టి టోటల్ వర్క్ 60 అయినప్పుడు ఇతని సామర్థ్యం ఎంత అవుతుంది, 20 మూలు 60. అంటే ఈ 3 అనేది సామర్థ్యాన్ని డినోట్ చేస్తుంది. సామర్థ్యాన్ని, అతని కెపాసిటీ, క్యాలిబర్ని తెలియజేస్తుంది అన్నమాట. సో 30 రోజుల్లో చేస్తారు కాబట్టి 2, ఈ 2 ఇతని సామర్థ్యం అన్నమాట. ఈ సామర్థ్యం 2 అంటే ఇతనికి సామర్థ్యం తక్కువ ఉంది, అందుకే 30 రోజుల్లో చేశాడు. ఈ 3 అనేది ఏంటి, ఒక రోజులో 3 వంతుల పని చేస్తాడు. సామర్థ్యం అంటే అదే, ఒక రోజులో 3 వంతుల పని చేస్తాడు. ఇతను 2 వంతుల పనే చేస్తాడు. ఇద్దరూ కలిపితే 5 వంతుల పని చేస్తారు. అర్థమవుతుంది కదా. మొత్తం పని 60 వంతులు. ఏ ఒక్కడే చేస్తే 20 రోజుల్లో చేస్తాడు, అంటే రోజుకు 3 వంతుల పని చేస్తాడు. బి రోజుకి 2 వంతుల పని చేస్తాడు. ఇద్దరు కలిపితే రోజుకి 5 వంతుల పని చేస్తాడు అన్నమాట. రోజుకి 5 వంతుల పని ఇద్దరు చేసినప్పుడు 60 వంతుల పని చేయడానికి 12 రోజులు పడుతుంది. సింపుల్, అర్థమవుతుంది కదా. సో ఇదంతా చేసే కంటే టోటల్ వర్క్ను ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ సామర్థ్యాలను బయటికి తీస్తే, ఇది ఒక్క లెక్కకే కాదు, ఎన్ని మోడల్స్ ఉన్నా సరే మనకి ఆ మోడల్స్ అన్నిటికీ పనికి వస్తుంది. సో ఈ మెథడ్ని మీరు అలవాటు చేసుకోండి, చాలా సింపుల్గా వస్తుంది. మొదటిసారి కష్టం అనిపించవచ్చు, ఫ్రీక్వెంట్గా మనం ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే అది మనకు అలవాటు అయిపోతుంది అన్నమాట. సో ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాం. ప్రాబ్లమ్స్లోకి వెళ్తే నెంబర్ ఆఫ్ మోడల్స్ని బట్టి మనకు అలవాటు అవుతుంది అనమాట. ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఏ ఎలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 20 days. బి ఎలోన్ కెన్ డూ ఇట్ 30 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. ఈ ప్రాబ్లం ఆల్రెడీ మనం చేసేసాం. సో ఇది మళ్ళీ వద్దు, ఇంకో ప్రాబ్లం చేద్దాం ఇలాంటిదే. సో ముగ్గురిని తీసుకొని చేద్దాం అన్నమాట. ముగ్గురు తీసుకొని చేస్తే ఏ, బి అండ్ సి కెన్ డూ ఏ జాబ్ ఇన్ 20 days, 30 days, 60 days respectively. If they work together, in how many days will the work to be finished? లెక్క ఏమిస్తున్నాడంటే, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.
ముగ్గురు ఇండివిజువల్గా ఎన్నెన్ని రోజుల్లో చేయగలరో ప్రాబ్లంలో ఇస్తున్నాడు అన్నమాట. సో వాళ్ళు ముగ్గురు కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో చేయగలరో అడుగుతున్నాడు. సో చూద్దాం. లెక్క ఇచ్చిన డేటాను బట్టి ఏ 20 రోజుల్లో చేస్తాడు, బి 30 రోజుల్లో చేస్తాడు, సి 60 రోజుల్లో చేస్తాడు. అయితే ముగ్గురు కలిపి చేస్తే పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఇందాక ఇద్దరు చూసాం, ఇప్పుడు ముగ్గురు అనమాట. సో ఈ ముగ్గురు ఇచ్చినా, నలుగురు ఇచ్చినా, ఇద్దరు ఇచ్చినా, ఎంతమంది ఇచ్చినా సరే ఒకటే మోడల్ మనం చేయాల్సింది టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మొత్తం పని ముగ్గురికి కలిపి ఎన్ని భాగాలుగా విభజించగలం. సో ఆ పని ముందుగా చేస్తే వాళ్ళ విడివిడి సామర్థ్యాలు వస్తాయి. వాళ్ళ మొత్తం సామర్థ్యం మొత్తాన్ని యాడ్ చేస్తే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఫస్ట్ మనం చేయాల్సిన పని వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ నెంబర్, ఒక కామన్ పని ఎలా తీసుకోగలం? పెద్ద నెంబర్ని ఈ రెండు పెద్ద నెంబర్లో పోతనే లేదు చూస్తాం. పోతే వెళ్ళండి కూడా ఆ నెంబర్ అవుతుంది, పోకపోతే ఈ నెంబర్ని డబల్ చేస్తాం. సో 60 పెద్ద నెంబర్ కాబట్టి 20 60లో పోతుందా లేదో చూస్తాం. 23 60 పోతుందా, సో 30 పోతుందో లేదో చూస్తాం. 30 కూడా పోతుంది, 30 2 60. సో అదే నెంబర్ని మనం టోటల్ వర్క్గా తీసుకుంటాం అనమాట. సో వాళ్ళ సామర్థ్యాలను బయటికి తీస్తే సామర్థ్యాలకు వస్తాయి 20 3 60. సో 3 టోటల్ పనిని వాడు ఇండివిజువల్ డేస్తో భాగిస్తే అది వస్తుంది అన్నమాట సామర్థ్యం. ఇది సామర్థ్యాలు అనమాట, క్యాలిబర్స్. సో 30 రోజుల్లో మనం బి చేస్తాడు కాబట్టి వాడి సామర్థ్యం 30 2 60, అంటే రోజుకి 2 పార్ట్లు పని చేస్తాడు. సో సి 60 రోజుల్లో చేస్తాడు కాబట్టి 61 60, అంటే ఏ అనే వ్యక్తి రోజుకి 3 వంతులు పని చేస్తాడు, బి అనే వ్యక్తి రోజుకి 2 వంతులు పని చేస్తాడు, సి అనే వ్యక్తి రోజుకి 1 వంతు పని చేస్తాడు. సో లెక్కలో ఎగ్జామినర్ ఏమడిగాడు? ముగ్గురు వ్యక్తులు కలిపి చేస్తే పని ఎన్ని రోజులు పూర్తవుతుంది అడిగాడు. అంటే ఈ 60 వంతుల్ని కూడా ముగ్గురు కలిపి చేస్తారు. ముగ్గురు కలిపి చేస్తే 3 వంతులు 2 వంతులు 1 వంతు, మొత్తం 6 వంతులు అవుతుంది. 6 వంతులు ఒక రోజుకి పూర్తవుతుంది. సో 60 వంతులు పూర్తవ్వాలంటే 60/6 10 రోజులు. సింపుల్గా చేయగలుగుతాం ఇలా అయితే. లేదు మనం ఫార్ములా మెథడ్స్ చేయాలనుకుంటే ఈ ముగ్గురు విషయంలో చాలా పెద్ద వస్తుంది. ఈ మోడల్ కనే కాదు, ఇంకా రాబోతున్న మోడల్స్ కూడా ఇది అనేది చాలా అవసరం అవుతుంది అన్నమాట. ఇది బేసిక్ మోడల్స్. ఈ బేసిక్ మోడల్స్ ఇది కానీ మనం కంప్లీట్గా అర్థం చేసుకోగలిగితే రాబోతున్న మోడల్స్ ఈజీగా మనం చేయగలమంట. అర్థమవుతుంది కదా? టోటల్ వర్క్ అంటే ముగ్గురికి కలిపి ఒక పనిని మనం తీసుకుంటాం, అదే కాసాగా అవుతుంది ఎల్సిఎం. ఆ ఎల్సిఎంని బట్టి వాళ్ళ తాలూకు సామర్థ్యాలను బయటికి తీస్తాం. సామర్థ్యాలు ఎప్పుడు బయటకు వచ్చేసినాయో టోటల్ పని బయటకు తీస్తాం అన్నమాట. సో ఇది పని. నెక్స్ట్ ప్రాబ్లం మనం ఏ alone can complete the work in 40 days. A and B together can do it in 30 days. In how many days B alone can complete the work? ఇది నెక్స్ట్ మోడల్. ఇదేంటంటే ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడో ఇచ్చాడు, ఏ అండ్ బి ఇద్దరూ ఎన్ని రోజుల్లో కలిపి చేస్తారో ఇచ్చాడు. అయితే బి ఎన్ని రోజుల్లో చేయగలరో అడిగాడు అన్నమాట. సో మనం ఏ తాలూకు డేస్ ఇచ్చాడు, ఏ ఎన్ని రోజుల్లో చేయగలడు, 40 డేస్లో చేయగలడు. ఏ ప్లస్ బి ఎన్ని రోజుల్లో చేయగలరు, 30 రోజుల్లో చేయగలరు. అయితే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలరు ఇది అడిగాడు. సేమ్ మోడల్. ఏ ఇచ్చినా, ఏ ప్లస్ బి ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే కామన్గా ఒక నెంబర్ ఉంటుంది, అంటే అదే టోటల్ వర్క్ అవుతుంది. ఆ టోటల్ వర్క్ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే సింపుల్గా మనకు లెక్క వస్తుంది అన్నమాట. ఇక్కడ కామన్ పని ఏంటి? పెద్ద నెంబర్ 40 కాబట్టి 30, ఇక్కడ ఉన్న నెంబర్ 30 కదా, ఈ 30 40లో పోదు. సో 40ని డబల్ చేస్తే 80, 80లో కూడా 30 పోదు. సో ఇంకా ట్రిపుల్ చేద్దాం. 40 3 120, 120 30లో 120లో 30 పోతుంది లేదు, 34 120 కాబట్టి సో 120 అనేది మనకి కామన్ వర్క్ అవుతుంది అన్నమాట. టోటల్ పార్ట్స్ మొత్తం 120 వంతుల పని. ఈ పనిని ఏబీలు చేశారు. మనకి ఏ ఎన్ని రోజుల్లో చేసేది ఇచ్చాడు, ఏ ప్లస్ బి ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేసేది ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది బి ఎన్ని రోజుల్లో చేయిస్తాడు, అది కావాలన్నమాట మనకి. సో టోటల్ వర్క్ 120 కాబట్టి సో ఏ ఒక్కడే చేస్తే అతని సామర్థ్యం ఏంటి, 43 కదా.
అంటే రోజుకు 3 వంతుల పని చేస్తాడనమాట ఏ. సో ఏ ప్లస్ బి చూసుకుంటే 34. ఏ ప్లస్ బి కలిస్తే 4 వంతుల పని చేస్తారు. ఇక్కడ లెక్క ఆల్రెడీ అయిపోయింది అనమాట, మీకు ఐడియా వచ్చేసి ఉండాలి. ఏ ఒక్కడ 3 వంతుల పని చేస్తాడు, ఏ ప్లస్ బి కలిసి 4 వంతుల పని చేస్తారు. అంటే బి ఎన్ని వంతుల పని చేస్తాడు? 1 వంతే చేస్తాడు కదా, ఆబ్వియస్లీ 1 వంతు పని చేస్తాడు. 1 వంతు పని ఒక రోజుకి చేస్తే 120 వంతుల పని ఎన్ని రోజులు చేస్తాడు? 120 రోజులు పడుతుంది అనమాట. సో 120/1 120 డేస్ పడుతుంది. అర్థమైంది కదా? ఎంత సింపుల్గా చేయాలన్నమాట లెక్క. ఏ ఒక్కడో చేస్తే 40 రోజుల్లో చేస్తారు, ఏ ప్లస్ బి కలిస్తే 30 రోజుల్లో చేస్తారు. సో ఏ ఒక్కడే చేస్తే 3 వంతులు పని చేస్తాడు, బి ఒక్కడే ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే 4 వంతులు పని చేస్తున్నారు. సో ఏ ఒక్కడే 3 వంతుల పని, ఇద్దరు కలిపి 4 వంతుల పని అంటే బి 1 వంతు చేస్తున్నాడు కదా. 1 వంతు ఒక రోజుకి చేస్తే 120 వంతుల పని చేయడానికి 120 రోజులు పడుతుంది. సో ఈ మోడల్లో చేస్తే చాలా తక్కువ టైంలో అవుద్దని నా అభిప్రాయం. మళ్ళీ 1/లు ఫ్రాక్షన్స్ చేసుకుంటే ఒకవేళ అలాగ అలవాటు అయిపోతే ఇలా మార్చుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా సింపుల్ మెథడ్స్ ఇవన్నీ. ఇలా చేయడానికి ట్రై చేయండి. ఫ్రాక్షన్స్ మనకి ఎప్పుడైతే అవాయిడ్ అయిపోతాయో మనకు చాలా మట్టుకు టైం సేవ్ అయిపోయినట్టే. సో ఆ ఫ్రాక్షన్స్ని అవాయిడ్ చేయడానికి ఈ మెథడ్ అన్నమాట. సో నెక్స్ట్ మోడల్కి, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. వేజెస్ మీద లెక్క. A, B and C can do a job in 20 days, 30 days, 60 days respectively. If they work together and receive 1200 rupees after completing the work, find the share of A. అయితే ప్రాబ్లంలో ఏమడుగుతాడంటే ఏబిసిలు ఏ 20 రోజులు, బి 30 రోజులు, సి 60 రోజులు చెయ్యగలిగితే వాళ్ళందరూ కూడా 1200 రూపాయలు తీసుకున్నారు. పని చేసిన తర్వాత ఏ తాలూకు షేర్ ఎంత అని అడుగుతాడు అనమాట. ఏ ఇస్తున్నాడు, ఏ 20, బి 30, సి 60. అయితే షేర్ ఆఫ్ ఏ మొత్తం 1200 రూపాయలు. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ? ఏ తాలూకు వాటా ఎంత అని అడుగుతాడు అనమాట. సింపుల్, సేమ్ మన మెథడ్లో చేసి కనుక్కుందాం ఎంత అనేది. సో టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ టోటల్ వర్క్ ఏమవుతుంది? పెద్ద నెంబర్ 60 కాబట్టి 20 పోతుందో చేస్తాం, 30 పోతుందో చేస్తాం, 2 పోతాయి కాబట్టి 60 ఉమ్మడి పని అంటే 60 వంతుల పని ఉందన్నమాట. సో 60 వంతుల పని ఏ ఒక్కడే చేస్తే రోజుకి 3 వంతుల పని చేస్తాడు, బి 2 వంతుల పని చేస్తుంది, సి 1 వంతు పని చేస్తాడు అన్నమాట. ఇవి సామర్థ్యాలు ముందే చెప్పుకున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఎప్పుడూ కూడా సామర్థ్యం బట్టే ఇస్తారు. డబ్బులు మనం ఎప్పుడు కూడా సామర్థ్యం ప్రకారమే పంచాలి. పనికి ఉంటాయి డబ్బులు, మనం ఎన్ని రోజుల్లో చేసామనేది కాదు. ఒక పని ఒక వ్యక్తికి చేయడానికి 3 రోజులు పడుతుంది, 1000 రూపాయలు ఇస్తే 10 రోజులు చేసినా 1000 రూపాయలు ఇస్తారన్నమాట. ఆ పనికి ఉంటాయి డబ్బులు, రోజులకు ఉండవు, వ్యక్తులకు ఉండవు. సో పనికి ఉంటుంది. సో ఆ టోటల్ పని 1200 రూపాయలు. ఎవడు ఎన్ని రోజుల్లో చేస్తాడని వాడిష్టం. ఒక్కొక్క రోజుల్లో చేయొచ్చు, ఒక పూట చేసి వెళ్ళిపోవచ్చు, వాడికి ఎక్కువ పడుతుంది టైం. సో కాబట్టి ఏ యొక్క సామర్థ్యం 3, బి యొక్క సామర్థ్యం 2, సి యొక్క సామర్థ్యం 1. అంటే దీని అర్థం ఏంటి? ఏకి 3 వాటాలు ఇస్తే బికి 2 వాటాలు ఇవ్వాలి, సికి 1 వాటా ఇవ్వాలి. సో ఆ వాటాలు తెలియాలంటే మొత్తం వాటాలు ఎన్ని? 6. ఇతను 3, 2, 1 కలిపితే 6 వాటాలు. ఈ 6 వాటాల తాలూకు వాల్యూ 1200 రూపాయలు మొత్తం పని. సో అందులో ఏకి ఎంత అని అడిగాడు. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ? ఏ ఎన్ని వాటాలు? 3 వాటాలు. 6 వాటాలు 1200 అయితే 1 వాటా ఎంత అవుతుంది? 200. అందులో 3 వాటాలు అంటే 6,200, 600. ఏకి వచ్చే డబ్బులు 600. ఇలా చేస్తాను అనమాట. ఎంతమంది ఇచ్చినా సరే, 2 ఇచ్చినా, 3 ఇచ్చినా, 4 ఇచ్చినా ఇంకా అలా చేసుకుంటూ పోతాం అన్నమాట. సో ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, పనికి ఇస్తారు డబ్బులు అంటే సామర్థ్యానికి ఇస్తారు.
ఎన్ని రోజుల్లో చేసామనేది కాదు, అతని సామర్థ్యం ఎంత. సామర్థ్యం ఏకి ఎక్కువ కాబట్టి ఏకి ఎక్కువ డబ్బులు ఇస్తాం, బికి తక్కువ కాబట్టి మీకు తక్కువ, సికి అందరికంటే తక్కువ కాబట్టి అందరికి. ఇతనికి 600 వస్తే బికి 400 వస్తుంది, మనోడికి 200 వస్తుంది. ఇది వేజెస్ మీద ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఇలా చేస్తాం. ఏ alone can complete the work in 60 days. If B is 50% more efficient than A, in how many days B alone can complete the work? Same work. ఇక్కడ ఏం చెప్తాడంటే ఏ ఒక్కడు ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలడు, బి అనేవాడు 50% మోర్ ఎఫిషియెంట్. అంటే మనం ఇప్పుడు ఇందాక లెక్కలో కూడా అదే మాట్లాడాం, సామర్థ్యం. బి అనేవాడు 50% సామర్థ్యం ఎక్కువ అనమాట. ఎవరికంటే బి అనేవాడు 50% సామర్థ్యం ఎక్కువ ఏ కంటే. అయితే అదే పనిని బి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అంటాడు. ఇక్కడ ఇచ్చే లెక్కలో ఏ 60 రోజుల్లో చేయగలడు, బి ఎంత అని అడిగాడు. ఇక్కడ సామర్థ్యం గురించి మాట్లాడతారు అనమాట. 50% మోర్ ఎఫిషియంట్, 50% మోర్ ఎఫిషియంట్ అంటాడు. అయితే బికి ఎన్ని రోజులు పడుతుంది పని చేయడానికి అన్నాడు. ఇక్కడ సింపుల్గా చేద్దాం లెక్క. ఏ ఉంది, బి ఉంది. ఏ కంటే బి 50% మోర్ ఎఫిషియంట్. పర్సంటేజ్ ఎప్పుడు వాడినా అంటే బేస్ వాల్యూ ఏది ఏ కంటే అన్నాడు కాబట్టి ఏది 100 తీసుకుంటే బిది ఆబ్వియస్లీ 50% ఎక్కువ కాబట్టి 150 అవుతుంది. అంటే ఏ 100 యూనిట్లు చేస్తే బి 150 యూనిట్లు చేస్తాడన్నమాట ఒక రోజు. అదే దాని అర్థం 50% మోర్ ఎఫిషియంట్. క్లియర్గా చూసుకుంటే 10:5, 10:15, 5 5 3. సో వాళ్ళిద్దరు తాలూకా ఎఫిషియన్సీ అంటే సామర్థ్యాల నిష్పత్తి 2:3 అయింది. అయితే మనకి హింట్ ఏముంది, ఏ తాలూకా పని చేసిన రోజులు ఉందో ఒకటే ఒక హింట్ ఉంది లెక్కలో, అది 60. దానికి మనం ఈక్వల్ చేయడానికి చూడగలం అనమాట. సో సామర్థ్యాలు ఇచ్చాడు కాబట్టి సో కాలాల్లోకి మార్చాలి. ఎప్పుడు కూడా నోట్ చేసుకోండి, సామర్థ్యాలు ఎప్పుడు కూడా కాలానికి రివర్స్ అన్నమాట, విలోమన పాపంలో ఉంటాయి. సామర్థ్యం = 1/, కాలం రివర్స్ ఉంటాయి అన్నమాట. అంటే సామర్థ్యాలు 2:3 అయినప్పుడు కాలాలు 3:2 అవుతాయి. కాలాలు ఎందుకు తీసుకున్నాం, కాలాల్లో మనకి హింట్ ఉంది కాబట్టి. ఓకే, సామర్థ్యాలు 2:3 వచ్చింది కాబట్టి కాలాలు 3:2. అంటే ఏది బిది. సో హింట్ 60 ఉంది కాబట్టి సో ఏ తాలూకు యూనిట్లు 3 యూనిట్లు 60 రోజులు. అయితే 2 యూనిట్లు ఎంత, ఎన్ని రోజులు అని అడుగుతాడు అన్నమాట. 60/3 × 2, 3 20, 22 40 డేస్ అన్నమాట. ఓకే, అంటే రోజులు తగ్గాయి. ఎందుకు తగ్గాయి, మోర్ ఎఫిషియెంట్ కదా, అంటే సామర్థ్యం ఎక్కువ కదా. 50% మోర్ ఎఫిషియెంట్ కాబట్టి ఏకి 60 రోజులు పడితే బికి 40 రోజులు పెట్టింది అనమాట. ఎప్పుడైనా కాలాలను సామర్థ్యాలకు మార్చాలన్న రివర్స్, సామర్థ్యాలను కాలాలకు మార్చాలన్న రివర్స్. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ రివర్స్ చేసాం. ఒకవేళ 3 ఉన్నాయంటే ఇప్పుడు 3 వాల్యూలు ఉన్నాయి, 2:3:4 ఉందనుకోండి, దాన్ని 4:3:2గా రాయకూడదు, రాంగ్. అప్పుడు ఎలా చేయాలంటే 1/2:1/3:1/4 తీసుకొని ఈ మూడింటితో తాలూకు ఎల్సిఎం 12, మూడింటికి ఎల్సిఎం 12 కాబట్టి 12 అనే నెంబర్తో గుణిస్తే 6 వస్తుంది, 4 వస్తుంది, 3 వస్తుంది. 6:4:3 అనేది రివర్స్ అన్నమాట. సో దీనికి కరెక్ట్ వర్డ్ ఏమంటే రెసిపోకల్ అంటాం. ఆ రెసిపోకల్ వాల్యూస్ తీసుకోవాలి. జస్ట్ రివర్స్ అంటే రివర్స్ కాదు, ఇలా అనమాట. మనకి కాలాలు ఇస్తే సామర్థ్యాల్లోకి, సామర్థ్యాలు ఇస్తే కాలాల్లోకి దాన్ని ఈక్వల్ చేస్తూ లెక్క మనం ముందుకు చేయగలం. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దాం.
నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు చేస్తారు, ఒకడు జాయిన్ అవ్వడం ఒకడు వెళ్ళిపోవడం. అలాంటి మోడల్లో లెక్క చేద్దాం. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 45 and 40 days. They begin the work together, but A leaves after some days. B completes the remaining work in 23 days. After how many days does A leave? ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేశారు కొన్ని రోజులు. ఎన్ని రోజులు చేశాడో మనకు మెన్షన్ చేయలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి వెళ్ళిపోతాడు, మిగతా వ్యక్తి మిగతా పని పూర్తి చేస్తాడన్నమాట. అయితే ఎన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి వెళ్ళిపోయాడని అడిగాడు అన్నమాట. సో ఈ లెక్కలోకి వచ్చేస్తే ఏ 45 రోజుల్లో చేస్తాడు, బి 40 రోజుల్లో చేస్తాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు, ఏ లెఫ్ట్, ఏ వెళ్ళిపోయాడు. బి 23 days ఎలోన్గా పనిచేసాడు అనమాట. అంటే ఒంటరిగా పనిచేసి ఆ పనిని ఫినిష్ చేశాడు. అయితే ఎన్ని రోజుల తర్వాత ఏ అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు, అంటే వదిలిపోయాడు. అదే మనం కనుక్కోవాలి. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఇది ఫార్మల్ మెథడ్స్లో చేస్తే చాలా పెద్ద ప్రాసెస్ వస్తుంది. ఈ మెథడ్లో చేస్తే చాలా సింపుల్గా వెళ్ళిపోద్ది అనమాట. లెస్ దాన్ 30 secondsలో మనం లెక్క చేయొచ్చు. ఎలా చూద్దాం. సేమ్ ఇద్దరికి పనిని సమాన భాగాలుగా విభజిస్తే ఎన్ని వంతులు అవుతుంది చూద్దాం. 45కి 40కి 45 డబుల్ చేస్తే 90, 90లో 40 పోదు. ట్రిపుల్ చేస్తే 135, 40 పోదు. 4 వంతులు చేస్తే 180, మళ్ళీ పోదు. అలాగా ఈ రెండింటికి అలా డబుల్ చేసుకుంటూ పోటీ ఎంతకి రాకపోతే మనకి ఎలాగో కాసాగొచ్చు కదా, అది చేసుకోవడం బెస్ట్ అనమాట. 45కి 40, 5తో పోతుంది. 5 9, 5 8. ఇంకా ఇవి పోవు కాబట్టి 5 8 40, 436 అంటే 360. దీని ఎల్సిఎం 360 అవుతుంది అన్నమాట. 2 సార్లు 3 సార్లు ట్రిపుల్ చేస్తాం. అవ్వకపోయిందంటే ఇంకా ఫార్మల్ మెథడ్లో కాసా కట్టేసుకోవడం. రేర్గా వస్తుంటాయి ఇలాంటి నెంబర్స్. మ్యాక్సిమం డబుల్ చేసినా ట్రిపుల్ చేసినా తెగిపోతుంటాయి. సో ఏది వీలైతే అది ఒకటే మెథడ్లో చేయాలని మనకు లేదు. ఏది తక్కువ టైం పెడితే దాన్ని మనం చూస్ చేసుకుంటాం. సో టోటల్ వర్క్ 360 ఇచ్చింది. అంటే 360 వంతుల పని వీళ్ళిద్దరికీ కలిపి. అయితే ఏ ఒక్కడే చేస్తే ఒక రోజుకి ఎన్ని చేస్తాడు? 5 9 45 కాబట్టి రోజుకి అతను 8 వంతులు చేస్తాడు అన్నమాట. సో బి అనేవాడు 5 8 40 కాబట్టి 9 వంతులు పని చేస్తాడు. బి అనేవాడు రోజుకి 9 వంతులు, ఏ అనేవాడు రోజుకి 8 వంతులు చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిపితే రోజు 17 వంతులు పని చేస్తారు. దాని నుంచి మనకి ఈజీగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకి ఇంకొక ఇంటి ఏమి ఇచ్చాడు? ఏ ఒక్కడే బి ఒక్కడే 23 రోజులు పనిచేసాడు, ఫినిష్ చేశాడు అన్నమాట. 23 రోజులు చేసి ఫినిష్ చేశాడు. ఈ 360 ఇక్కడ మనకి ఫైనల్గా అర్థమైంది ఏంటంటే ఈ 360 వంతుల పనిని ఏబీలు కలిసి కొన్ని రోజులు కొన్ని వంతులు చేశారు. ఆ మిగిలిపోయిన వంతుల్ని ఏ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో మిగిలిపోయిన వంతుల్ని బి అనేవాడు 23 రోజుల్లో చేశాడు. ఇదొక కాన్సెప్ట్. అయితే మనం ఇక్కడ క్లూని బట్టి మనం లెక్క చేయాలన్నమాట. 23 రోజుల్లో బి చేసిన ఎన్ని వంతుల పని చేశాడు? 23 రోజుల్లో బి ఎన్ని వంతుల పని చేశాడు? అసలు ఎన్ని వంతుల పని మిగిలిపోయింది? బి రోజుకు 9 వంతులు చేస్తాడు కాబట్టి అంతే కదా. 3 9 27, 9 18, 2 20, 207 వంతుల పని ఒక్కడే చేశాడు. అంటే 360లో 207 పోతే 53, 153 వంతుల పని ఇద్దరు కలిపి చేశారని అర్థం. క్లియర్గా అర్థం చేసుకోండి. 23 రోజులు బి ఒక్కడ చేశాడు. సో ఆ పని తీసిస్తే మిగతా పని వచ్చేది కదా. మీకు మొత్తం పని మన దగ్గర ఉంది 360 వంతుల పని. సో 23 రోజులు చేశాడు కాబట్టి బి ఒక రోజుకి 9 వంతుల పని చేస్తాడు. 23 రోజులకి 207 వంతుల పని చేశాడు. సో ఆ 207 వంతుల పని తీసేస్తే 153 వంతుల పని ఇద్దరు కలిపి చేశారు. 153 వంతుల పని ఇద్దరు కలిపి చేశారు. అయితే ఇద్దరు కలిపి ఒక రోజుకి ఎంత చేస్తారు? 17 వంతులు చేస్తారు అన్నమాట. ఇద్దరు కలిపి ఒక రోజుకి 17 వంతులు పని చేస్తారు. అంటే ఎన్ని రోజులు పని చేసినట్టు? 17 బదులు 150 కాబట్టి 17 9
ఇద్దరు కలిపి 9 రోజులు పనిచేశారు. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఇద్దరు కలిసి పనిచేస్తారు. ఎన్ని రోజులు పనిచేసాడో మనకి ఇవ్వడం. ఎన్ని రోజులు పనిచేసాడో ఒకవేళ ఇచ్చి ఉంటే ఇక్కడే 17కి అది ఎన్ని రోజులు చేసాడు మల్టిప్లై చేస్తే మిగతా పని వచ్చేస్తుంది. ఇక్కడ ఇండైరెక్ట్గా ఇచ్చాడు అనమాట. మిగతా పనిని బి 23 రోజులు చేశాడు. అంటే ఆ పనిని మనం మైనస్ చేస్తే ముందున్న పని వస్తుంది. ఆ పని ఇద్దరు కలిపి చేశారు కాబట్టి ఇద్దరు తాలూకు సామర్థ్యాలతో భాగిస్తే 9 రోజులు కలిసి చేశారు అనమాట. 9 రోజులు 153 వంతులు పని చేస్తే 207 వంతులు మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన పని 23 రోజుల్లో బి అనేవాడు చేశాడు. చాలా ఇంపార్టెంట్ మోడల్. 1-2-3 సార్లు మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అయిపోతాయి లెక్కలన్నీ. సో నెక్స్ట్ ప్రాబ్లం కింద A and B can do a piece of work in 20 and 25 days respectively. They work together for 10 days and then B goes away. In how many days will A finish the remaining work? సేమ్ మోడలే కానీ డైరెక్ట్ మోడల్ ఇది. ఏమి ఇచ్చాడంటే ఏ 20 రోజులు బి 25 రోజులు పని చేస్తే ఇద్దరు కలిపి A + B 10 రోజులు చేశారన్నమాట. 10 రోజులు కలిసి పని చేశారు. బి వెళ్ళిపోతే మిగతా పనిని ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడో అని ఇచ్చాడు. ఇద్దరు కలిసి 10 రోజులు పనిచేశారు. ఏ వెళ్ళిపోయాడు బి వెళ్ళిపోయాడు. ఒకసారి చూసుకుంటే బి వెళ్ళిపోయాడు. ఏ మిగతా పని ఎన్ని రోజులు చేస్తాడో లెక్క అడుగుతాడు అనమాట. అయితే సేమ్ ఇందా చేసిన మోడల్ టోటల్ వర్క్ 25 పెద్ద నెంబర్ కాబట్టి డబల్ చేస్తాం 50 పోదు, ట్రిపుల్ చేస్తాం 75 పోదు, ఇంకా 4 సార్లు చేస్తే 100 పోతుంది. సో సామర్థ్యాలను క్యాలిక్యులేట్ చేస్తే 25 4 అంటే ఏ 5 వంతులు పని చేస్తే బి 4 వంతులు పని చేస్తాడు. ఇద్దరు కలిపితే టుగెదర్ 9 వంతులు పని చేస్తారు. కాబట్టి 10 రోజులు చేశారు. 10 రోజులు చేశారు, రోజుకు 9 వంతులు పని చేస్తున్నారు కాబట్టి 90 వంతుల పని ఇద్దరు కలిపి ఆల్రెడీ చేస్తే మొత్తం పని మనకి ఎన్ని వంతులు 100 వంతులు. ఈ మొత్తం పని అనేది చాలా ఇంపార్టెంట్. ఇద్దరికి కామన్గా ఉంటుంది. అది టోటల్ వర్క్ అంటాం దాన్ని. అంటే అన్ని భాగాలుగా మనం విభజించాం. సో ఇద్దరు కలిపి 10 రోజులు చేశారు కాబట్టి రోజుకు 9 వంతులు లెక్క 90 వంతులు ఆల్రెడీ కంప్లీటెడ్. ఇద్దరు ఉన్నప్పుడే పూర్తి అయిపోయింది. అది ఇంకెన్ని వంతులు ఉంది 10 వంతులు మిగిలింది. ఎందుకంటే మొత్తం 100 వంతులు 90 వంతులు తీసేస్తే 10 వంతులు ఉంది. ఈ 10 వంతుల్ని ఎవరు చేయాలి? ఏ చేయాలి. ఎందుకంటే బి వెళ్ళిపోయాడు కాబట్టి బి గోస్ అవే. ఏ చేయాలి కాబట్టి ఏ రోజుకి 5 వంతులు చేస్తాడు. 10 వంతులు చేయడానికి 2 డేస్ పడుతుంది. ఈ 2 డేస్ ఆన్సర్ అన్నమాట. ఒకవేళ మొత్తం పని ఎన్ని రోజులు పూర్తయింది అన్నాడు అనుకోండి, ఇద్దరు కలిసి 10 రోజులు చేశారు, ఏ ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా చేశాడు కాబట్టి మొత్తం పని 12 రోజుల్లో పూర్తయింది అంటాం. కానీ ఈ లెక్కలో ఈ పర్టికులర్ లెక్కలో అడిగింది ఏంటంటే మిగిలిన పనిని ఏ ఎన్ని రోజులు చేశాడు అడిగాడు. మిగిలిన పనిని ఏ 2 రోజులు చేశాడు. చాలా క్లియర్గా ఈడు ఎన్ని వంతులు చేశాడు, ఈడు ఎన్ని వంతులు పని చేశాడు, ఇంక ఎన్ని వంతులు మిగిలింది, ఆ మిగిలిన పని ఎవరు చేస్తున్నారు క్లియర్గా లెక్కను బట్టి మనం అర్థం చేసుకుంటే చాలా సింపుల్ అనమాట. ఫ్రాక్షన్స్ డివిజన్స్ ఇవి ఏం అక్కర్లేదు. ఒక చిన్న లాజిక్తో వెళ్ళిపోతే చాలా సింపుల్ అనమాట. సో నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. ఇదే మోడల్కి వస్తే ట్యాంక్స్ అండ్ సిస్టమ్స్. ఇందులో 2 లెక్కలు చేద్దాం. ఏ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 18 minutes. B can empty the full tank in 24 minutes. C can fill the empty tank in 36 minutes. If they work together, in how many minutes they can fill the empty tank? ట్యాంక్ లెక్కలో దీన్ని మనం ఈ టైమ్ అండ్ వర్క్కి సరిపోల్చి చూసుకుంటే ఈ 2 సేమ్గా ఉంటాయి అన్నమాట. చూద్దాం. ఇక్కడ ఏ అనే ట్యాంక్ ఉంది. ఏ అనే ట్యాంక్ 18 minutesలో ఫిల్ చేస్తుంది. బి అనేది 24 minutesలో ఎంటీ చేస్తుంది. సి అనేది 36 minutesలో ఫిల్ చేస్తుంది. ఇచ్చాడు. ఇది ఎంటీ చేస్తుంది, ఇది ఫిల్ చేస్తాయి. తేడా ఉంది. ఇక్కడ దీని అర్థం ఏంటి? ఏ మరియు సి ఈ 2 పంపులు ట్యాంకర్ నింపుతున్నాయి.
బి అనేది ఎంటీ చేస్తుంది. ఓకే, సో ఈ రెండు నింపుతున్నాయి, ఇది ఎంటీ చేస్తుంది. అయితే 3 ఆన్ చేస్తే ట్యాంక్ ఎప్పుడు నిండుతుంది అని అంటాడు అన్నమాట. సో ఈ ఒక్క లెక్క చేస్తే పైప్స్ అండ్ సిస్టమ్స్ మొత్తం అర్థమైపోతుంది మనకి ఈజీగా. సో చూద్దాం సేమ్ మోడల్ టోటల్ ఈ 3 పంపుల తాలూకు వర్క్ని చూద్దాం. 3 పంపుల తాలూకు వర్క్ని చూస్తే 36 పెద్ద నెంబర్, ఈ 0 నెంబర్లు ఏం లేవు కాబట్టి సో కాసాగా తీసుకుంటే చాలా మంచిది. 18, 24, 36. సో 6తో పోతుంది, 6 3, 6 4, 6 6. మళ్ళీ ఇది 3తో పోతుంది, 3 1, 2. మళ్ళీ 2తో పోతుంది, 6 6 36, 36 72. సో 72 అనేది టోటల్ వర్క్ అన్నమాట. 36 డబల్ చేస్తే 72 అనమాట. 72 24 3 72 18 4 72. సో ఈ సామర్థ్యాలు, ఈ పంపులతో సామర్థ్యాలను బయటికి తీస్తే 18 4 24 3 36 అంటే టోటల్ 72 వంతుల్లో ఏ అనేది 4 వంతులు ఫిల్ చేస్తుంది, సి అనేది 2 వంతులు ఫిల్ చేస్తుంది, బి అనేది 3 వంతులు ఎంటీ చేస్తుంది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం. ట్యాంక్ మొత్తాన్ని 72 వంతులుగా డివైడ్ చేస్తే ఈ 72 వంతుల్లో 1 నిమిషానికి పర్ మినిట్ 4 వంతులు ఫిల్ అవుతున్నాయి. ఏ ద్వారా, సి ద్వారా 2 వంతులు ఫిల్ అవుతున్నాయి, బి ద్వారా 3 వంతులు ఖాళీ అయిపోతాం. అయితే ఏసి ఫిల్ చేస్తున్నాయి కాబట్టి 6 వంతులు ఫిల్ అవుతుంటే 3 వంతులు ఎంటీ అయిపోతున్నాయి. అంటే 3 వంతులు మిగులుతున్నాయి అన్నమాట, ట్యాంకులో స్టోర్ అవుతుంది. సో వస్తుంటే వాటర్, కొంత వాటర్ వెళ్ళిపోతుంది, కొంత వాటర్ ఉంటుంది అన్నమాట. 6 వంతులు వాటర్ వస్తుంటే 3 వంతులు వాటర్ వెళ్ళిపోయి 3 వంతులు వాటర్ మనకి మిగులుతుంది అన్నమాట. ఈ లెక్కని 1 నిమిషానికి పర్ మినిట్. సో మొత్తం ట్యాంక్ నిండడానికి ఎన్ని నిమిషాలు పడుతుందంటే 72 వంతులు నిండడానికి నిమిషానికి 3 వంతులు లెక్క 3 2 6 3 4 12 24 మినిట్స్ పడుతుంది అన్నమాట. ఓకే, అక్కడలాగే 3 ఉంటారు, ఒకడు పని చేస్తాడు, ఒకడు తీసుకెళ్ళిపోతాడు, లేదంటే ఒకడు జాయిన్ అవుతాడు, ఇన్ని వంతులు చేస్తాడు, లేదంటే వదిలేస్తాడు, మిగతా పని చేయాలి. ఇక్కడ కూడా అంతే అనమాట. కొన్ని పైపులు నింపుతాయి, కొన్ని పైపులు ఖాళీ చేస్తుంటాయి. సో ఆ టాపిక్ని ఈ టాపిక్ ఓవర్లాప్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. సో ఇది టైమ్ అండ్ వర్క్. ఇందులో మనం మేజర్గా చేసింది వాడు గుర్తుపెట్టుకోవాలి, మొత్తం పనిని అందరికీ సమానమైనట్టుగా డివైడ్ చేసాం. అదొక్కటే మనం చేస్తే మిగతాదంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఒక్కొక్క ప్రాబ్లమ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మనకు అలవాటు అయిపోతుంది. ఈ ఫ్రాక్షన్స్తో వెళ్తే పని అవ్వదు, నిమిషం కంటే ఎక్కువ పడుతుంది. సో ఈ ఫ్రాక్షన్స్ని మనం అవాయిడ్ చేయగలిగితే ఒక 30 సెకండ్లు 40 సెకండ్లో లెక్క పూర్తి చేయగలం. సో ఈ మోడల్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో మరికొన్ని ప్రాబ్లమ్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.